సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పావనమైన గ్రంథ పారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడి సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 42. ఎవరిని విమర్శించవద్దు, నిందించవద్దు, కోపపడవద్దు. సాధకుడు పూర్ణజ్ఞాని సిద్ధుడు కావాలంటే నిరంతరం 2 సాధనలు చేయాలి. 1 శక్తిని పెంచుకోవడం, 2 పెంచుకున్న శక్తిని వ్యర్థం చేసుకోకుండా ఉండడం. శక్తిని పెంచుకోవడం సులభమే, కానీ దాన్ని వ్యర్థం చేసుకోకుండా ఉండడమే కష్టం. పూజలు, జపము, ధ్యానం, స్తోత్రం, శాస్త్ర అధ్యయనం, పుణ్యకర్మలు, సేవ, వీటి ద్వారా సాధకుడి శక్తి పెరుగుతుంది. ఈ విధంగా పెరిగిన శక్తి నిలకడగా ఉండదు. కొన్ని కారణాల వలన నష్టమవుతూ ఉంటుంది. ఆ కారణాలు: చెడు వినడం, చెడు మాట్లాడడం, చెడు చేయడం, అవసరమైన దానికన్నా ఎక్కువగా మాట్లాడడం, అధర్మంగా అనుభవించడం, అనవసర కర్మలు చేయడం. మరి చెడు అంటే ఏమిటి? ఏదైతే నీ మనసును అపరిశుద్ధం, అపవిత్రం చేస్తుందో, నీ మనసును బహిర్ముఖం చేస్తుందో, దేనివలన నీలో వికారాలు కలుగుతాయో దానిని చెడు అని అంటారు. పై 6 కారణాల నుండి వచ్చినవే కోపపడటం, విమర్శించడం, నిందించడం. దీనివలన అనవసరంగా ఎంతో కష్టపడి సంపాదించిన తపోశక్తి నష్టం అవుతుంది. ఈ రహస్యం తెలియక చాలామంది చిన్న చిన్న విషయాల కోసం కోపపడడం, అల్పజ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో ఇతరులను విమర్శించడం, నిందించడం చేస్తూ ఉంటారు. బ్రహ్మ విద్య, అనుభూతి, అనుభవంలోకి సంబంధించిన నిగూఢమైన గుప్త విద్య వారి వారి కర్మానుసారం, వారి వారి ప్రారబ్ధానుసారం, వారి వారి సంస్కారాలు, గుణాలను బట్టి రకరకాలుగా జీవిస్తూ ఉంటారు. రకరకాల దేవతలను ఆరాధిస్తుంటారు, రకరకాల సాధనలు చేస్తుంటారు, రకరకాల గురువులను సేవిస్తూ ఉంటారు. ఇది నీవు అవగతం చేసుకొని నీ దారిలో నీవు సూటిగా వెళ్ళాలే గాని నీ మార్గమే గొప్పదని, పరుల మార్గం అల్పమని భావించరాదు, మాట్లాడరాదు. అందుకే సాయి, ఈ లోకం అంతా సమస్యలమయం, నీ దారిలో నీవు వెళ్ళు, కుతూహలంతో పక్కకు చూడకు, అంటి ముట్టనట్లు ప్రేక్షకుడి మాదిరి ఉండు అని పలికారు. నీకు మసాలా దోశ ఇష్టమైతే హోటల్కి వెళ్ళి తింటావు, అంతేకాని మసాలా దోశ మాత్రమే చాలా రుచిగా ఉంటుంది, దానిని అందరూ తినండి అని నీవంటే నిన్ను జనాలు పిచ్చివాడని అంటారు. నీవు చెప్పినంత మాత్రాన అందరూ దానిని తినరు, నీవు చెప్పకుండా ఉన్నంత మాత్రాన తినకుండా ఉండరు. అదేవిధంగా అందరూ షిరిడి సాయి భక్తులు కాలేరు, అందరూ షిరిడి సాయిని ఆరాధించలేరు. ఎవరు భక్తులు కావాలో, ఎవరు ఆరాధించాలో వారే భక్తులు అవుతారు, వారే ఆరాధిస్తారు. నా దగ్గరకు వచ్చిన చాలామంది సాధకులు నా ఎదుట ఇతర స్వాములను విమర్శిస్తూ నిందిస్తుంటారు. ఈ విధంగా విమర్శించడం వలన, నిందించడం వల్ల నీకు కలిగిన లాభం ఏమిటి? నీకు విశ్వాసం ఉంటే ఆరాధించు, విశ్వాసం లేకపోతే దూరంగా ఉండు. అంతేగాని నీ పరిమిత బుద్ధితో స్వాములను, యోగులను విమర్శించరాదు. అందుకే సాయి ఎవరిని నిందించవద్దు, ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు అని తెలిపారు. ఒక అనుభవం వినండి. మొదటి పుస్తకం. కొంతమంది భక్తులు ఇచ్చిన విరాళాలతో మరియు 75,000 రూపాయలు నేను వడ్డీకి తీసుకొని 3,000 కాపీలు అందంగా ముద్రించడం జరిగింది. గ్రంథం ఖరీదు 100 రూపాయలు పెట్టడం జరిగింది. కొంతమంది ఈ ధన విరాళాలను చూసి ఇంతమంది డబ్బు ఇచ్చారు, పుస్తకం ఉచితంగా భక్తులకు పంచవచ్చు కదా అని అంటారు. ఎంతమందికి ఉచితంగా ఇస్తాము? 3,000 మందికి ఇస్తాము. ఇక మిగిలిన భక్తులకు ఎవరు ఇస్తారు? ఇంత కష్టపడి వ్రాసింది 3,000 మంది భక్తులకేనా అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. గ్రంథానికి నీ విలువ కట్టగలవా? నేను అందించిన జ్ఞానాన్ని కొనగలవా? నీకు ఇష్టమైతే కొనాలి, కష్టమైతే నేను పేదవాడిని అని చెప్పాలి. అప్పుడు నీకు ఉచితంగానే ఇస్తారు. అంతేగాని ధనవంతుడై ఉండి కూడా లోభంతో అవివేకంగా మాట్లాడరాదు. గ్రంథదాతల ఫోటోలు చూసి నేను కూడా ఇలాంటి పవిత్ర కార్యాలు, పుణ్యకర్మలు చేయాలనే పవిత్ర సంకల్పం కలిగి వారిని ఆదర్శంగా తీసుకోవాలే గాని ఇంతమంది ఇచ్చారని గ్రంథం ఉచితంగా ఇవ్వవచ్చు కదా అని అవివేకంతో విమర్శించరాదు. తిట్టుకు తిట్టు, కీడుకు కీడు, దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం, హానికి హాని, నష్టానికి నష్టం, అపకారానికి అపకారం, మోసానికి మోసం ఎంతటి వారైనా అనుభవించక తప్పదు. కాబట్టి సాధకుడు వీటిని చేయడం సాయి సిద్ధాంతానికి వ్యతిరేకం. ఈ విషయంలో సాయి చక్కగా సాధకులకు శిక్షణ ఇచ్చాడు, అధోగతి పాలు కాకుండా చూశాడు. ఈ విధంగా చేసే సాధారణ మనిషికి, సాధకుడికి భేదమేమీ ఉండదు. మనిషికి పశువుకు తేడా ఏమీ ఉండదు. చంపదగిన విరోధి తనకు చిక్కినను వానికి అపకారం చేయక మేలు చేసి
పొమ్మనుట సజ్జనుని లక్షణమని వేమన కూడా తెలిపారు. కాబట్టి నీ సొంత బుద్ధితో, విచారణతో, అవగాహనతో ఆలోచించడం, విచారించడం, నిర్ణయించడం పశుజీవనం. నీ గురుబుద్ధితో, నీ గురువు చెప్పిన పద్ధతిలో ఆలోచించడం, విచారించడం, నిర్ణయించడం దివ్య జీవనం. అన్నీ ఈశ్వర ప్రసాదం వల్లనే జరుగుతాయని మనం అవగతం చేసుకున్నాము. అందుకే మన పెద్దలు సరళ భాషలో శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని తెలిపారు. నీలో దోషం లేకపోయినా, తప్పు లేకపోయినా, ధర్మం కాకపోయినా ఎవరైనా నిన్ను నిందిస్తే నీవు తిరిగి నిందించవచ్చు. ఆ దోషం నీలో ఉందో లేదో చూసుకో. ఉంటే సరిదిద్దుకో, లేకపోతే మౌనంగా ఉండు. అంతేగాని బాధపడవద్దు, కోపపడవద్దు, ద్వేషించవద్దు. ఈ విధంగా జరగడం నీ పాపకర్మ ఫలానికి దైవం ఇచ్చిన శిక్షయాన్ని భావించు. పాపకర్మ అనుభవం అని భావించు. ఎవరైనా నీకు మోసం చేస్తే నీవు మోసం చేయవద్దు. అది భగవంతుడి శిక్ష అనుకో. ఎవరైనా నీ 20 సెంట్ల భూమిలో 10 సెంట్ల స్థలాన్ని అక్రమంగా తీసుకుంటే మిగిలిన ఆ 10 సెంట్లు కూడా అతడికి ఇచ్చివేసేయి. ఈ విధంగా నీవు చేస్తే 100 సెంట్లు నీకు సాయి ఇస్తాడు. ఎవరైనా నీకు ద్వేషంతో కీడు చేస్తే ఆ విధంగా నీ పాపకర్మను తొలగిస్తున్నారని సంతోషించు. కోపం ఫలితం ఏమిటో విభీషణుడు రావణుడితో సుఖమును ధర్మమును నశింపజేయు, కోపమును త్యజించును, సుఖమును కీర్తిని పెంపొందించు, ధర్మమును ఆచరించమని పలికెను. కాబట్టి సాయి భక్తుడు సాయిని నమ్ముకోవాలి కానీ నీ శక్తిని కాదు. సాయి బుద్ధితో ఆచరించాలే కానీ నీ యుక్తితో కాదు. వ్యవహారంలో జీవించే మనం లౌకిక నియమాలతో బతకాలి కదా అని మీరు భావించవచ్చు. ఏదైనా నీ భావాన్ని బట్టే ఫలితం ఉంటుంది. ఒక సన్నివేశాన్ని చెప్తాను వినండి. మా నాన్నగారు నాకు 50,000 రూపాయలు పంపారు. ఆ డబ్బును నేను ఒక వ్యక్తికి ధర్మవడ్డీకి ఇచ్చాను. అతని దగ్గర నేను నోటు కానీ, డబ్బులు తీసుకున్నట్లు చిన్న కాగితం కానీ ఏదీ తీసుకోలేదు. అతడు వ్యాపారంలో బాగా నష్టపోయి చాలా అప్పులు చేశాడు. తన ఇల్లు, కార్లు అమ్ముకున్నాడు. నీవు అతడికి 40,000 ఇచ్చి మోసపోయావు. బాండ్స్ ఉన్న వాళ్ళే భయపడుతున్నారు. ఇక నీకు ఏమి ఇస్తాడని నా తోటి లెక్చరర్ అన్నారు. నేను సాయికి ఇచ్చానే కానీ అతడికి ఇవ్వలేదు. ఏం జరుగుతుందో చూడండి అని చెప్పాను. ఆశ్చర్యంగా అదే రోజు రాత్రి ఆ వ్యక్తి 40,000 నాకు తెచ్చి ఇచ్చాడు. నేను అందరి దగ్గరనూ వడ్డీకి డబ్బులు తీసుకున్నాను. వారందరూ నా దగ్గర బాండ్స్, సెక్యూరిటీ ఇవన్నీ తీసుకునే ఇచ్చారు. మీరు మాత్రం ఏ బాండ్ లేకుండా విశ్వాసంతో ఇచ్చారు. ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు మాత్రం అన్యాయం చేయవద్దని నా అంతరాత్మ నన్ను మీకు ఇచ్చే వరకు వదలలేదు. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నదని చెప్పాడు. చూసారా, ఏ అంతరాత్మకు నేను ఇచ్చానో ఆ అంతరాత్మే నాకు తెచ్చి ఇచ్చింది. భావాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. ఇతరులు అన్యాయంగా, అధర్మంగా ప్రవర్తిస్తే మనసు ఊరుకుంటే వాడు ఏ విధంగా శిక్షింపబడతాడు? ఇది వంచన కాదా అని మీరు ప్రశ్నించవచ్చు. నిజంగా నీలో ఏ దోషం లేకపోతే, పక్కవాడిది అధర్మమైతే వాడిని సాక్షాత్ దైవమే శిక్షిస్తాడు. దైవమే నీ ధనాన్ని తిరిగి ఇప్పిస్తాడు. సాయి చరిత్రలో ఒక భక్తుడి అనుభవం వింటే మీకు అవగతం అవుతుంది. జోగ్ అనే భక్తుడు ఔరంగాబాద్లోని ఒక వ్యక్తికి 1,400 అప్పుగా ఇచ్చాడు. అతను ఎన్ని రోజులైనా బాకీ తీర్చలేదు. తానే స్వయంగా వెళ్ళి వసూలు చేసుకోవాలని నిశ్చయించాడు. ఈ విషయం తెలుసుకున్న సాయి అతనితో, నీవు బాకీ కోసం గ్రామానికి వెళ్ళవద్దు. అప్పు తీసుకున్నవాడే ఇక్కడికి వస్తాడని అన్నారు. ఎలా వస్తాడు బాబా? నోటు వాయిదా కూడా తీరిపోతుంది అన్నాడు జోగు ఆవేశంతో. నీ డబ్బు ఎక్కడికి పోతుంది? ఇంట్లో ప్రశాంతంగా కూర్చో, డబ్బు అదే వస్తుందని శాంతంగా అన్నారు సాయి. అంటే నన్ను 3,000 నష్టపోమంటారా? మంచి సలహా ఇచ్చారులేండి. రేపటి నుంచి మీ పూజ, హారతి నేను ఎలా చేయను? డబ్బు లేకుండా జీవించడం ఎలా? నేను వెళ్ళినా ఇవ్వని వాడు తానే స్వయంగా వచ్చి ఇస్తాడా? దావా వేస్తే గాని వాడి తిక్క కుదరదన్నాడు జోగు ఆవేశంతో. సరే, ఆ విషయం అలా ఉండనివ్వు అన్నాడు బాబా. అంతటితో దానిపై జోగు ఆశ వదులుకున్నాడు. కొన్నాళ్ళకు ఆ వ్యక్తి స్వయంగా వచ్చి అసలు ఇచ్చేస్తానన్నాడు. జోగు వడ్డీ కావాలని పట్టుబట్టాడు. బాబా అతన్ని వారించి, వేరే గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడం పాపం. ఆచరించిన ధర్మం అంతా వృధా అవుతుంది అన్నాడు. దాంతో జోగు అసలు మాత్రమే స్వీకరించాడు. ఈ సన్నివేశం ద్వారా మనకు సాయి నుంచి అపూర్వ బోధ లభించింది. అదేమంటే వడ్డీ వ్యాపారం పొరపాటున కూడా సాయి భక్తుడు చేయరాదని. వడ్డీ స్వీకరించడం ద్వారా మన తపోశక్తి వ్యర్థమవుతుందని. కష్టం వచ్చినప్పుడు గురువుకు చెప్పాలే కానీ కోర్టుకు ఎక్కడం, దావాలు లాంటివి వేయరాదని, కోపతాపాలు వహించరాదని. నా జీవితంలో జరిగిన ఒక అనుభవం వినండి. 1997లో నేను ఒక వ్యక్తి చాలా కష్టాలలో ఉంటే 20,000 ఇచ్చాను. నేను వద్దన్నా వడ్డీ ఇచ్చాడు. కొన్నాళ్ళకు వడ్డీ ఇవ్వడం మానివేశాడు. నేను ఏమీ అనలేదు. వడ్డీ సుమారు 6,600 అయింది. నేను ఒకరోజు నాకు డబ్బు చాలా అవసరమై తిరిగి ఇమ్మని అడిగాను. దానికి అతడు, మీ దగ్గర నేను తీసుకున్నట్లు బాండ్ కూడా లేదు, మరి
మీరు ఏం చేయగలరు అని గర్వంతో మాట్లాడాడు. నీకు ఇవ్వడం కష్టంగా ఉంటే ఇవ్వలేనని మంచిగా చెప్పు, లేదా నేను తిరిగి ఇవ్వలేనని చెప్పు. నేను ఎప్పుడూ నిన్ను అడగను, కానీ నీవు అహంకారంతో డబ్బు ఉండి కూడా ఇవ్వడం లేదు. ఇది చాలా తప్పు. నా మనసును బాధ పెట్టడం నీకు మంచిది కాదని, ఆ తర్వాత నీ కర్మయ్య అని నేను చెప్పి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి బాబా అందరిలో నన్ను చూడు అంటావు. చూశాను, డబ్బు ఇచ్చాను. ఆ వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాడో చూడు. నీవేమో రాయిలాగా స్పందించవు. ఇక నా జీవితంలో ఏ వ్యక్తికి ఇలాంటి సహాయం చేయనని బాబా ముందు బాధపడ్డాను. సాయి ఏం చేశారో వింటే ఆశ్చర్యపోతారు. ఆ మరుసటి రోజే అతడికి 200 విరోచనాలై హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కుటుంబ సభ్యులంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు. చాలా విలువైన మందులు వాడారు. 2 రోజుల తర్వాత అతడిని డిశ్చార్జ్ చేశారు. బిల్లు చేతిలో పెట్టాలి. బిల్ ఎంతో తెలుసునా? 6,600. వెంటనే అతడికి బాగా అర్థమైంది. అదే రోజు రాత్రి నా డబ్బు నాకు తిరిగి ఇచ్చాడు. నేను ఆశ్చర్యపోయాను. అర్థమైందా సాయి లీల? మనం సాయిని ప్రార్థించాలే కానీ ఇతరులతో గొడవ పడరాదు, నిందించరాదు, కోర్టుకెక్కరాదు. చాలామంది ఈ పనులు చేస్తూ సాయి సహాయాన్ని కోరుతుంటారు. సాయి ఎలా సహాయం చేస్తాడు? నీవు భారం సాయిపై వేసి సాయి చెప్పిన రీతిలో ఉంటే నీకు సాయి సహాయం చేస్తాడు. కాబట్టి సాధక, ఎవరిపై కోపపడవద్దు, ఎవరిని విమర్శించవద్దు, ఎవరిని నిందించవద్దు, ఎవరిని దూషించవద్దు. నీలో దోషం ఉంటే సరిచేసుకో, నీలో తప్పు ఉంటే సరిదిద్దుకో. నీలో ఏ దోషం ఏ తప్పు లేకపోయినా ఇతరులు నిన్ను నిందిస్తే, విమర్శిస్తే, కోప్పడితే నీవు స్పందించవద్దు, వికారం చెందవద్దు, ప్రతిచర్య చేయవద్దు. అందుకే సాయి ఎవరేమన్నా సహించు, అప్పుడు ఎవరిని బాధించవు అని తెలిపారు. ఒకవేళ నీ మనసుకు బాధ కలిగితే సాయికి చెప్పుకో, ఇక వాడి సంగతి సాయే చూసుకుంటాడు. అంతేగాని నువ్వు మాత్రం సాయి ఆజ్ఞా పాలనను తృణీకరించవద్దు. ఈ విధంగా చేస్తే నీవు పరమాత్మ స్వరూపంగా మిగులుతావని వేమన కూడా ఇతరుల దూషణ భూషణములను లెక్కింపక ఊరకై ఉన్నవాడు పరమాత్ముడని తెలిపారు. ఈ విధంగా ఆచరించు తరించు. పరమ గురు షిరిడి సాయి సమర్పణమస్తు.